హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను ఇంతియాజ్. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ఫా తెలుగు ట్రావెలర్. మన ట్రిప్ అయిపోయిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మీరు చూసే వీడియో నేను 2 టైమ్స్ షూట్ చేశాను అనమాట. ఎందుకంటే నా బైక్ ప్రాబ్లం ఇచ్చి నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కోనవరం దాకా వెళ్ళి అక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను బైక్ బాగా ఇంజన్ సౌండ్ వచ్చేస్తుంటే నేను రిటర్న్ వచ్చేసాను. తర్వాత మళ్ళీ నేను కొన్ని రోజుల తర్వాత వెళ్ళాను అనమాట బైక్ చేయించుకొని. ఇంకో విషయం ఏంటంటే మనం దాదాపు ఒక 4 వీక్స్ నుంచి వీడియోస్ పెట్టట్లేదు అనమాట. సో బండి కంప్లైంట్ వచ్చింది కదా, దానివల్ల మనం చేయించుకొని వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. ఇప్పటి నుంచి అయితే కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయి, ఎందుకంటే మనం డ్రోన్ కూడా తీసుకున్నాం అనమాట ఇప్పుడు. సో ఇప్పుడు ఇదే నా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు నేను తీసుకున్నది అయితే హై బడ్జెట్లో. అయితే మన దగ్గర ప్రెసెంట్ డ్రోన్ ఉంది కాబట్టి మనం వెళ్ళిన ప్రతి లొకేషన్ని కూడా ది బెస్ట్గా చూపించాలని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను. సో మీకు దానికోసమే నేను చాలా ఇన్వెస్ట్ చేసి దాదాపు 1.6 lakhs వరకు పెట్టి నేను డ్రోన్ అనేది తీసుకున్నాను అనమాట. మనం వెళ్ళిన ప్రతి లొకేషన్ లో కూడా మనం లాస్ట్ టైం వర్షాలు పడి బాగా వాటర్ ఫ్లో ఎక్కువ పెరిగిపోవడం వల్ల మారేడుమిల్లి ఏరియాలో కూడా అన్ని వాటర్ ఫాల్స్ కూడా క్లోజ్ ఉన్నాయన్నమాట. సో అక్కడికి ఎవరిని అలౌ చేయట్లేదు, అందుకే నేను వాటర్ ఫాల్స్ అయితే చూపెట్టలేకపోయాను. ఈసారి మనం ఎప్పుడైతే మళ్ళీ మారేడుమిల్లి ట్రిప్ వేస్తామో నేను ప్రతి వాటర్ ఫాల్ ప్రతి లొకేషన్ కూడా చూపించడానికి ట్రై చేస్తాను. రైట్, మనం అయితే ప్రజెంట్ అయితే రుద్రంకోట వచ్చేసాము. ఇక్కడ గోదావరి దాటాలంటే మనం ప్లస్ బండి నావ దాటించాలన్నమాట. చూడండి ఎంత ర్యాంప్ లాగా ఎంత డౌన్ ఉందో. ఓకే, చూడండి జనాలు కూడా దిగుతున్నారు. జనాలు చాలామంది వెయిట్ చేస్తున్నారు. లాంచ్ కూడా ఇప్పుడే వచ్చింది. గోదావరి ఒడ్డు దగ్గరికి అయితే వచ్చేసాము రుద్రంకోటలో. కొంతమంది నా లాంచ్ దిగిన వాళ్ళు ఏమో దిగేసి వెళ్ళిపోతున్నారు, ఎక్కే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. బళ్ళు కూడా దిగుతున్నాయి దాంట్లో నుంచి. చూడండి గోదావరి వాటర్ పర్లేదు ఎక్కువే ఉన్నాయి, కొంచెం మరీ ఫుల్గా లేకపోయినా ఒక మోస్తరుగా ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు ఎక్కువ నడిచేవాళ్ళం అనమాట. ఇప్పుడు నడవాల్సిన పని లేకుండా వాటర్ ఓకే పర్లేదు బాగానే ఉన్నాయి. మనం దింపలేమని చెప్పేసి బళ్ళు మ్యాక్స్ వాళ్ళే దింపుతున్నారు అనమాట, వాళ్ళకి అలవాటు కదా. లాంచ్ చూడండి కొంచెం పెద్దగానే ఉంది, పర్లేదు. నార్మల్గా డైలీ వేసే నావల కన్నా కూడా పెద్దగానే ఉందన్నమాట. బండిని అయితే లాంచ్లోకి ఎక్కించేసాం. లాంచ్ లోపల నుంచి అయితే ఇట్లా కనిపిస్తుంది మనకి. వెయిట్ చేస్తున్నారు ఇంకా జనాల కోసం. ఇంకా కొంతమంది వస్తే మూవ్ చేసేస్తారనుకుంటా. ఇది లాంచ్ ముందు భాగం ఇట్లా ఉంటుంది. ఎవరో నిద్రపోతున్నారు లోపల. ఇక్కడ వచ్చేసి జనాలు కూర్చున్న ప్లేస్ అనమాట. అటు వెనక భాగంలో ఏమో బైక్స్ పెట్టారు. మా లాంచ్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. వీళ్ళు మెల్లగా ఒడ్డు కింద ఉంది కాబట్టి కొద్దిగా లోపలికి పోస్తున్నారు ఇలా కర్రలతో. ప్రజెంట్ అయితే మధ్యలో ఉన్నాం, వాటర్లో ఉన్నాం. ఏదైనా నా లాంచ్లో ప్రయాణం చేయాలంటే వాటర్ మీద చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్. ఆల్మోస్ట్ కోనవరం గట్టు వచ్చేసాం మనం, కోనవరం ఒడ్డు మీదకి. అక్కడ కూడా జనాలు ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. ఎల్లో కలర్ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, మనం దాంట్లో నుంచి అయితే దిగాము. దిగి మెల్లగా ఇక్కడ ఈ రోడ్డు ఎలా ఉంది చూడండి, మొత్తం ర్యాంప్ లాగా ఉందన్నమాట. మొత్తం మట్టి రోడ్డే, కొద్దిగా అటు ఇటు అయినా బండి పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మళ్ళీ మనం పైకి వెళ్తాం అనమాట, రోడ్డు ఎక్కుతాం, కోనవరం గట్టు మీదకి అయితే వెళ్తాం. చూడండి గోదావరి అయితే ఎలా ఉందో. వాటర్ కొంచెం ఎక్కువనే ఉంది, ఎక్కువ అంటే బాగా ఎక్కువ కాదు, కొంచెం లాస్ట్ టైం ఒక 15 days కంటే కూడా కొద్దిగా పెరిగిందంట వాటర్. మధ్యలో అక్కడ కొంచెం ఎంటీ ల్యాండ్ కనిపిస్తుంది కదా, అక్కడ కొద్దిగా హైట్ ఉన్నట్టున్నాయి, దెబ్బలు ఉన్నట్టున్నాయి కొంచెం. అక్కడ వాటర్ తక్కువ ఉంది. కలర్ చూడండి, వర్షాలు పడ్డాయి కదా, కలర్ మొత్తం మన బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి వాటర్ మొత్తం. చూడండి ఒక ఆయన దింపుతున్నాడు, బండి దింపుతున్నాడు. ఇప్పుడు మనం దింపే వాళ్ళకైతే కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనమాట, ఎందుకంటే డౌన్ ఎక్కువ ఉంది కదా, ర్యాంప్ లాగా ఉంది, చాలా జాగ్రత్తగా దింపాలి. ఎక్కేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగానే ఎక్కించాలండి. ఓకే, మనం ఈ ర్యాంప్ అయితే ఎక్కి కోనవరం గట్టు మీదకి వచ్చేసాం. గట్టు మీద ఇలా ఉంది. స్టార్టింగ్లోనే మనకి ఏదో టెంపుల్ కనిపించింది, సాయిబాబా టెంపుల్ అనుకుంటా. అవును, సాయిబాబా టెంపులే. మనం ఊళ్ళోకి వెళ్దాం ఎలా ఉంటుందో ఇప్పుడు. చూడండి ఆటోలు వెయిటింగ్ అనమాట, జనాలు వస్తారు కదా వాళ్ళని దింపడానికి ఎక్కించుకెళ్ళడానికి ఆటోలు వెయిటింగ్ అనమాట. స్లోగా ఊళ్ళోకి అయితే వచ్చేస్తున్నాం. అంటే
ఆ ఇల్లు కూడా అంత నీట్గా అంత వైట్ కలర్ఫుల్గా ఏం కనపట్లేదు. ఎలాగో ముంపు ప్రాంతాలు కాబట్టి ఎవరు పట్టించుకోవట్లేదు ఇల్లు ఎలా ఉన్నా. చాలా వరకు ఇక్కడ నుంచి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోయారు కూడా. ప్యాకేజీలు పడ్డాయి కదా చాలామందికి, పోలవరం ప్యాకేజీలు. వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇల్లు ఉండే కొన్ని ఇలాగే ఇక పాడుపడిపోయి ఉన్నాయి మొత్తం ఇల్లు. ఎంత ఇక్కడ వెళ్ళిపోమని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చినా సరే జనాలు ఇక్కడే ఉంటున్నారు. ఎందుకంటే మనం చిన్నతనం నుంచి పుట్టి పెరిగిన ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలంటే చాలా కష్టం అనమాట. వాళ్ళు ఎంత ప్యాకేజ్ ఇచ్చినా ఎంత డబ్బులు ఇచ్చినా సరే ఇక్కడ మన జ్ఞాపకాలు చాలా ఉంటాయి. మన ఊరిలో మనం పుట్టి పెరిగిన ఊరిలో జ్ఞాపకాలు అనేవి చాలా ఉంటాయి అన్నమాట. దాన్ని వదిలి వెళ్ళాలంటే ఒకేసారి అవ్వనుకునేది. అందుకే చాలామంది ఇంకా సర్లే బాగా ఎక్కువ చేసినప్పుడు వెళ్ళొచ్చులే, గవర్నమెంట్ ఎక్కువ ప్రెజర్ చేసినప్పుడు వెళ్ళొచ్చులే అని చెప్పి చాలామంది కూడా ఇంకా ఇక్కడే వ్యాపారాలు, చిన్న చిన్న చేతి పనులు చేసుకునే వాళ్ళు మొత్తం ఇక్కడే ఉన్నారనమాట. ఈ సెంటర్కి వచ్చేసాం మనం. ఇటు విఆర్పురం రోడ్డు, ఇటు భద్రాచలం రోడ్డు. ఇక్కడ కూడా ఒక చిన్న రివర్ ఉందన్నమాట, నది. దీన్ని శబరి అని పిలుస్తారు. జనరల్గా అయితే దీని వాటర్ ఎప్పుడూ నాకు గ్రీన్ కలర్లో కనిపించాయి. ఇంతకుముందు నేను ఎప్పుడు వచ్చినా ఒక 2-3 సార్లు వచ్చాను ఇక్కడికి, గ్రీన్ కలర్లో కనిపించాయి. ఇప్పుడు వర్షాలు పడ్డాయి కదా, బాగా బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి అనమాట వాటర్. కోనవరం బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చేసా. ఇది ఇక్కడ నుంచి కోనవరం, విఆర్పురం, చింతూరు వెళ్ళే రోడ్డు కోసం ఈ బ్రిడ్జ్ కట్టారనమాట. బ్రిడ్జ్ మీద అయితే చూడండి ఎలా ఉందో. ఇలా ఉంది బ్రిడ్జ్ పైనుంచి అయితే, ఈ చివరి నుంచి ఇలా ఉంది వ్యూ. అక్కడ మనకి కొండల దగ్గర కనిపిస్తున్నాయి కదా, అక్కడ అటువైపు నుంచి రైట్ సైడ్ నుంచి ఇట్లా వచ్చి గోదావరి వాటర్ వస్తుంది. ఈ శబరి వాటర్ అటు వెళ్తుంది అనమాట. రెండు ఒక చోట కలుస్తాయి. అవి చూడండి అక్కడ లాంచ్ చిన్న చిన్న నావలు అవి వెళ్తున్నాయి చూడండి. ఇది పైనుంచి చూస్తే మనకి కోనవరం బ్రిడ్జ్ ఇట్లా కనిపిస్తుంది. ఇది శబరి నది మీద ఉందన్నమాట. ఈ శబరి నది మీద ఇంకా ఇలాంటి బ్రిడ్జిలు ఒక 5-6 వరకు ఉన్నాయి. అంటే ఇది శబరి నది అనేది మనకి ఒడిశాలో స్టార్ట్ అయ్యి ఇక్కడ కోనవరంలో, ఆంధ్రప్రదేశ్ కోనవరంలో ఇక్కడ గోదావరిలో కలిసిపోతుంది అన్నమాట ఇది. అయితే ఇక్కడ కోనవరం నుంచి విఆర్పురం వైపు వెళ్ళడానికి ఇది మెయిన్ కనెక్టివిటీ అన్నమాట. చూడండి ఇప్పుడు వర్షాలు పడి వాటర్ చూడండి మొత్తం బ్రౌన్ కలర్లో మారిపోయింది. చూడడానికైతే చాలా అందంగా కనిపిస్తుంది కదా. ఇదే మెయిన్ కనెక్టివిటీ అన్నమాట. అయితే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కడుతున్నారు కదా, మ్యాక్సిమం పూర్తి అవ్వడానికి వచ్చేసింది. దాంట్లో ఆ పోలవరం ప్రాజెక్టు భాగంలో ఈ కోనవరంలో కూడా కొన్ని విలేజెస్ మ్యాక్సిమము ముంపు ప్రాంతాలకు గురవుతాయి అన్నమాట. సో మ్యాక్స్ ఇది కూడా మనకి తర్వాత కనబడకపోవచ్చు ఈ ఊరు కూడా. అక్కడ చూడండి గోదావరి, శబరి రెండు కలుస్తున్నాయి. ఒకవైపు రెండు కలిసే ప్రాంతం అది. బ్రిడ్జ్ అయితే దాటేసాం, అలాగే విఆర్పురం కూడా దాటేసాం. అలాగా సింగిల్ రోడ్లో ముందుకు వెళ్తున్నాం అనమాట స్లోగా.
ప్రస్తుతం మనం చింతూరు మండలంలో ఉన్న తులసిపాక అనే ఊర్లో ఉన్నాం. ఇక్కడ నేను ఒక షాప్ చూశాను అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి, మనకి వెనకాల మొత్తం ఆహార ధాన్యాలు ఉన్నాయి చూడండి. మీ పేరండి? నా పేరు వెంకట నరసమ్మ. ఇది ఏ ఊరు అన్నారు? తులసిపాక. ఓకే. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ చిన్న ఒక రేకుల షెడ్ లాగా వేసి వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడే షాప్ ఒకటి పెట్టారు. ఇక్కడ చూడండి ఎన్ని ఆహార ధాన్యాలు ఉన్నాయో. మనం ఇవన్నీ చూసుకుంటే బయట మనకి సిటీలో కూడా ఇన్ని ఒకే చోట దొరకవు అనమాట. ఇదంతా ఇక్కడ లోకల్లో 20 కిలోమీటర్ల దూరంలో పండిస్తారంట. పండించి ఇక్కడికి తీసుకొచ్చి వీళ్ళు ఇట్లా పెట్టి అమ్ముతున్నారు అనమాట. ఇక్కడ ప్రతి ఒక్క ఆహార ధాన్యం కనిపిస్తుంది నాకైతే. చూద్దాం, మనం ఒకటి చూద్దాం రండి ఒకసారి. ఇది వచ్చేసి విప్ప నూనె అంట. ఇది దీపారాధనకి అంటే పూజలకి దాంట్లో ఉపయోగిస్తారనమాట. ఇది వచ్చేసి తేనె, ఆర్గానిక్ తేనె అంట. ఇది ఏంటండి? ఇది మహాబీర గింజలండి. ఓకే, నడుము నొప్పులకి మహాబీర గింజలంట. పెట్టేసుకొని ఆ వాటర్ తాగాలండి. మోకాళ్ళ నొప్పులకి, ఒళ్ళు నొప్పులకి పనిచేస్తుందంట. ఇదండి ఇవి చియా సీడ్స్ అండి. వాటర్ లో నానబెట్టుకొని తాగాలి. ఓకే, చియా సీడ్స్. చలవ చేస్తాయి. ఇవి గుమ్మడి గింజలు కదా, ఇది ఐడియా ఉంది. ఇదేంటండి? ఇది పొద్దుతిరుగుడు గింజలండి. పొద్దుతిరుగుడు గింజలు. సన్ఫ్లవర్ సీడ్స్. ఓకే ఓకే. ఇదేంటండి? ఇవి రాజ్మా అండి. రాజ్మా. ఓకే. ఇవి సజ్జలండి. ఓకే. ఇవి నల్ల బొబ్బర్లు. నల్ల బొబ్బర్లు, తెల్ల బొబ్బర్లు. ఓకే. ఇవి అయితే కొంచెం కొద్దిగా ఐడియా ఉంది. అవిసి గింజలు. అవిసి గింజలు అంటే ఇదండి? కొలెస్ట్రాల్ కండి. ఓకే. ఇది మసూరి పప్పు కదా. ఇవి జొన్నలండి. జొన్నలు. ఎర్ర బొబ్బర్లు. ఎర్ర బొబ్బర్లు. నల్ల ఉలవలు. నల్ల ఉలవలు. ఇది డంప్ రైస్ అండి. అన్పాలిష్ రైస్. పాలిష్ లేని రైస్ ఇది. ఓకే. ఇవేమో కొండ కందిపప్పు. ఇది కొండ కందిపప్పు. అది పెద్ద పెద్దగా కనిపిస్తుంది మొత్తం. ఓకే. ఇది బొబ్బర్లు ఐడియా ఉంది. ఈ గోధుమలు. తెల్ల ఉలవలు. ఇవి మినుములు. ఇవి పెసలు ఐడియా ఉంది. ఓకే. కొర్రలు అంటే ఇవేనా? సామలు. ఇది సామలు. పొట్టు పెసరపప్పు. పొట్టు పెసరపప్పు. ఇది పొట్టు మినపప్పు. పొట్టు మినపప్పు. ఓకే. ఇదేమో అలసంద పప్పు. ఓకే. ఇది నల్ల బొబ్బర పప్పు. ఓకే. ఇది ఏంటండి? నూనె? తేనెనండి. ఇది కూడా తేనెనా? ఓకే ఓకే. అవేమో ఊదలండి. ఊదలు. ఓకే. ఈ రెండు దగ్గర ఒకలాగే ఉన్నాయి. ఓకే. అరికెలు. ఇది అటుకులు అంటే మనకు తెలుసు. అవి రైస్. పసుపు. ఓకే. ఇదేమో శనగలండి. శనగలు తెలుసు. పచ్చెనగపప్పు. ఇది కూడా ఐడియా ఉంది. ఇది ఏంటండి? ఇది విప్ప పువ్వు. ఓకే. విప్ప పువ్వు చాలా మంచిదండి. ఇది ఎలా యూజ్ చేసుకుంటారు? నైట్ నానబెట్టేసుకొని అవి తినాలండి. నైట్ నానబెట్టుకుని తినాలి. ఓకే. ఇది బఠానీ. అది ఏంటండి? పెద్ద బీన్స్ అండి. బీన్స్. పెద్ద బీన్స్. ఓకే. ఇవి నానబెట్టుకొని కూర వండుకుంటారండి. ఓకే. ఇది కరక్కాయ. ఇది ఐడియా ఉంది. ఉసిరిపప్పు. ఓకే. ఈ కుంకుడుకాయలు. ఓకే. కుంకుడుకాయలు కూడా ఇట్లాగా వీళ్ళు అడవిలో దొరికాయి కాబట్టి వీళ్ళు ఇట్లాగా ప్యాక్ చేసి వీళ్ళు అమ్ముతున్నారు అనమాట. వట్టి వేరు. ఓకే. కొబ్బరి నూనె ఇట్లాగా ఆయిల్లో మరక తీసుకొని అవి రాసుకుంటారు అంతేనా? ఓకే. బాగుందండి షాపు. బయట మార్కెట్ లో కూడా ఎక్కడ ఇన్ని రకాలు అయితే దొరకవు అనమాట. అన్ని అమ్ముతున్నారు మీరు. చాలా బాగుంది. వ్యూ పాయింట్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ మొత్తం ఒకవైపు రోడ్డుకి ఒకవైపు మొత్తం పెద్ద బండరాయి అనమాట. పెద్ద కొండలాగా ఉంది. చూడండి ఒకసారి. ఇది మొత్తం కొండే అనమాట. ఇటు కూడా పెద్ద కొండలాగా కనిపిస్తుంది మనకి. కానీ ఇటువైపు చూడండి ఎలా ఉందో. అక్కడ నుంచి ఒక చిన్న రివర్ లాగా ఉంది. ఎటు చూసినా అటువైపు ఇటువైపు రెండు వైపు కొండలు ఉన్నాయి అనమాట. చాలా బాగుంది. అక్కడ ఎవరో పేర్లు రాశారు చూడండి. ఆనంద్ శిరీష అంట. ఎలా ఉందో చూడండి. చాలా బాగుంది. ఇక్కడ వ్యూ పాయింట్ చూడండి. మొత్తం ఇక్కడ చాలా వెహికల్స్ ఆగినాయి అనమాట. ఇది వ్యూ పాయింట్. ఇక్కడ చాలామంది వాటర్లో కూడా దిగారు. అక్కడ దిగి స్నానం చేస్తున్నారు. కొంతమంది ఇంకా వెళ్తున్నారు. ఇటు పక్క చూడండి అన్నలు. ఇక్కడ
మంచిగా బిర్యానీ వండుకొని మంచిగా చిల్ అవుతున్నారు ఇక్కడ. ఇక్కడ చూడండి కొండ ఎంత పెద్దగా ఉందో. ఇది కరెక్ట్గా కార్నర్లో ఉందన్నమాట. ఇది ఇటువైపు వెళ్తే మనం మారేడుమిల్లి వెళ్తాం, ఇటువైపు వెళ్తే మనం చింతూరు, మోతుగూడెం అటు వెళ్తాం అనమాట. ఆ రోడ్ ఇది. ఇక్కడ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో పైనుంచి. ఇదే సోకులేరు వాగు వ్యూ పాయింట్ అంటారు దీన్ని. ఈ వాటర్ మొత్తం పైన అక్కడ గుట్టల కొండల దగ్గర నుంచి అట్లా వేరు వేరు వైపు నుంచి వచ్చి మొత్తం ఒక చోటకు వచ్చి ఇట్లా రివర్ లాగా తయారైంది అనమాట. ఇది కూడా వెళ్ళి శబరి నది ఉంది కదా, ఇందాక మనం బ్రిడ్జ్ దగ్గర చూసుకుంది, దాంట్లోనే కలుస్తుంది. ఇది కూడా అటువైపు ఇంతకుముందు మనం ఫస్ట్ వీడియోలో చూసుకున్న మోతుగూడెం వాక్ కూడా అది శబరిలోనే కలుస్తుంది. అది కూడా శబరిలోనే, ఇది కూడా శబరిలోనే కలుస్తుంది అనమాట. చూడండి ఎంత బాగుందో లొకేషన్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది. వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది కదా. క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఎటు చూసినా మొత్తం గుట్టలు కొండలా కనిపిస్తుంది. మొత్తం మధ్యలో ఒక చిన్న రివర్ ఉందన్నమాట. చాలా మంది వచ్చారు ఇక్కడికి. వ్యూ పాయింట్ లాగా ఉంది. ఇక్కడ బాగా మంచి సెటప్ కూడా చేశారు. బాగుంది ఇక్కడ. ఇక్కడ నుంచి మారేడుమిల్లి ఘాటి స్టార్ట్ అయింది అనమాట. అక్కడ వ్యూ పాయింట్ దగ్గర నుంచి మనకి మారేడుమిల్లి వెళ్ళే లోపు ఒక 10 కిలోమీటర్స్, ఒక 8 to 10 కిలోమీటర్స్ వరకు ఘాటి ఉంటుంది అనమాట. ఈ రోడ్డు మొత్తం చాలా కర్వ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. మారేడుమిల్లి ఘాట్ రోడ్ జర్నీ అంటే ఇది ఒట్టిగా జర్నీ కాదు, ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఎటువైపు చూసినా సరే ఫుల్ గ్రీనరీ కనిపిస్తుంది. ఈ అడవులు, కొండలోయలు, మధ్యలో ఏమో ఒక మలుపులు తిరిగిన రోడ్డు. ఇది ఏంటంటే ఇక్కడ ఈ టర్న్స్ తిరుగుతూ ఇలా సాగిపోయే రహదారి ఎలా ఉంటుందంటే ఒక మనం ఏదో ఒక నేచర్లోకి దారి కనిపిస్తున్నట్టు, నేచర్లోకి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంటుంది అనమాట. ఈ రోడ్డు ప్రయాణం చేయడం వల్ల మారేడుమిల్లిలో మ్యాక్స్ ఏంటంటే వ్యూ పాయింట్స్ కనిపిస్తాయి. వాటర్ ఫాల్స్ అంటే కొంచెం ఏదైనా సరే ఒక 1/2 to 1 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది. వ్యూ పాయింట్స్ అయితే బాగుంటాయి. ఈ ఘాటీ రోడ్స్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు ఇంత బ్యూటిఫుల్ రోడ్కి కూడా ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో చాలా తడిగా ఉండడం వల్ల ఏమైందంటే ఈ టర్న్స్ ఇక కొండ ప్రాంతాల్లో స్లిప్ అవుతూ ఉంటుంది అనమాట. ప్రయాణం ఏంటంటే మన జర్నీ కొంచెం కొద్దిగా ప్రమాదకరంగా మారొచ్చు అనమాట. అందుకే ఏంటంటే మెయిన్ మన సేఫ్టీకి ప్రిఫరెన్స్ ఇస్తూ ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణిస్తే మారేడుమిల్లి ఘాట్ రోడ్ ప్రయాణం అనేది ఒక జీవితాంతం ఒక గుర్తుండిపోయే ఎక్స్పీరియన్స్ని మనకి ఇస్తుంది అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఈ ఏరియాకి రంపా ఏజెన్సీ అని పేరు కూడా ఉందన్నమాట. మరి ఈ పేరు ఎలా వచ్చిందో నాకు కూడా తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ ఏరియా ఏంటంటే కేవలం ప్రకృతి అందాలకు మాత్రమే కాకుండా భారతదేశపు స్వాతంత్ర పోరాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఒక మహోద్యమానికి వేదికగా నిలిచిందనమాట ఒకప్పుడు. అయితే అల్లూరి సీతారామరాజు విరోచిత పోరాటానికి సాక్ష్యంగా నిలిచిన అడవులు అనమాట ఇవి. ఈ అడవుల్లో ఎప్పటి నుంచో ఉంటున్న ఆదివాసీలు, గిరిజన తెగల పూర్తి జీవనోపాధి మొత్తం ఇక్కడ అడవుల్లోనే ఉండేదన్నమాట. పోడు వ్యవసాయం చేసేవారు, లేదంటే వేట చేసుకొని వాళ్ళ జీవన విధానం కొనసాగించుకునేవాళ్ళు. కానీ కాలం గడిచే కొద్దీ బ్రిటిష్ వాళ్ళు అక్కడ నివసించే ఆదివాసీ గిరిజన తెగల పైన ఎక్కువ దౌర్జన్యం చేస్తుంటే దాన్ని ఆపటానికి అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారికి
వ్యతిరేకంగా 1922 నుంచి 1924 వరకు పోరాటం చేశారనమాట. ఈ పోరాటం పేరే రంప తిరుగుబాటుగా చరిత్రలో నిలిచిపోయింది. అయితే 1924లో బ్రిటిష్ వాళ్ళు అల్లూరి సీతారామరాజు గారిని బంధించి ఆయన్ని కాల్చి చంపేశారు. కానీ ఆయన త్యాగం మాత్రం భారతదేశపు స్వాతంత్ర పోరాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందనమాట. అందుకే ఇక్కడ ప్రాంత ప్రజలు ఆయన్ని ప్రేమతో హీరో ఆఫ్ ది జంగిల్, మన్యం వీరుడు అని పిలుస్తారనమాట. ఇది ఇంకొక వ్యూ పాయింట్ అనమాట. ఈ వ్యూ పాయింట్ పేరు వచ్చేసి మన్యం వ్యూ పాయింట్ అనేది ఇక్కడ రాసింది. ఇప్పుడు అక్కడ చిన్న రోడ్డు కనిపిస్తుంది చూసారా, ఆ చిన్న రోడ్లో నుంచి మనం వచ్చాం అనమాట. ఆ ఘాటి మొత్తం ఎక్కి ఇక్కడికి వచ్చాం. మారేడుమిల్లి ఎంట్రన్స్లో ఉన్నాం అనమాట. ఇప్పుడు హోటల్స్ అయితే బాగానే ఉన్నాయి. మారేడుమిల్లిలో బిస్మిల్లా రెస్టారెంట్ అనమాట. ఇక్కడ బ్యాంబో చికెన్ అండ్ బ్యాంబో బిర్యానీ వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. దీంట్లో కాలుస్తారు. ఇప్పుడు ఇవన్నిట్లో బ్యాంబో బిర్యానీ ఉందండి. బ్యాంబో బిర్యానీ, బ్యాంబో చికెన్ రెండు ఉన్నాయి. ఓకే, ఎంతసేపు పడుతుందండి ఇది మామూలుగా? బిర్యానీ వచ్చి గంట టైం పడుతుంది. 1 అవర్ పడుతుంది. ఓకే, రైస్ మొత్తం చికెన్ కూడా దాంట్లోనే వేసేసి దాంట్లోనే. చికెన్ ఏమో ఓన్లీ ఆయిల్ లేకుంటే కుకింగ్ అండి. ఓకే, రైస్ కూడా ఆయిల్ ఉండదండి, ఓన్లీ బ్యాంబోలో కుకింగ్ అవుతుంది. ఓకే, ఓన్లీ బ్యాంబోలోనే కుక్ చేస్తారంట. ప్రస్తుతం మనం అయితే మారేడుమిల్లి లోకల్లో ఒక బిస్మిల్లా రెస్టారెంట్ అని చెప్పి ఉంది, అక్కడికి వచ్చేసాము. ప్రజెంట్ ఫుడ్ బాగా ఆకలేస్తుంది అనమాట, చాలా ఆకలేస్తుంది. ఇద్దరికి ఫుడ్ అయితే ఆర్డర్ చెప్పాము. వచ్చిన తర్వాత దానికి ఫుడ్ కోసం వెయిటింగ్. ఇప్పుడు ఓకే, బిర్యానీ అయితే బాగుంది, బ్యాంబో బిర్యానీ. టేస్ట్ అయితే బాగుంది. కొంచెం ఇది ఆకలి అయితే ఫుల్ దంచి కొట్టేసింది. మేమైతే ఫుల్ భోజనం చేసేసాం అనమాట. బ్యాంబో చికెన్ బిర్యానీ ఫుల్గా తినేసాం ఇద్దరం. అయితే ఇక్కడ బిస్మిల్లా రెస్టారెంట్ ఉంది కదా, ఇక్కడ ఎవరైనా ఫ్యామిలీస్ ఎవరైనా వస్తే వాళ్ళకి కూడా చాలా కన్వీనియంట్గా ఉంది. వీళ్ళ దగ్గర ప్రజెంట్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయంట. ఏసీ కావాలంటే ఏసీ, నాన్ ఏసీ కావాలంటే నాన్ ఏసీ. వీళ్ళ ఫెసిలిటీస్ అయితే బాగానే ఉన్నాయి. ఫుడ్ కూడా చాలా బాగుంది, మంచిగా ప్రిపేర్ చేశారు. ఎవరైనా ఒకవేళ వెజ్ ఫుడ్ ఎవరికైనా కావాలనుకుంటే ముందు ఒక పూట ముందు కానీ, లేదంటే 1 డే ముందు కానీ ఎవరైనా వచ్చి ఫోన్ చేసి కానీ ఆర్డర్ ఇస్తే వీళ్ళు ప్రిపేర్ చేసి పెడతారంట. వీళ్ళ దగ్గర అయితే ఎక్కువ నాన్ వెజ్జే వండుతున్నారనమాట. వీళ్ళ దగ్గర ఎక్కువ నాన్ వెజ్ ఫుడ్డే అవైలబుల్ ఉంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ట్రావెల్స్ కూడా ఉన్నాయంట. ఎవరైనా వచ్చి మామూలుగా ఫ్యామిలీస్ కానీ ఎవరైనా వచ్చి ఇక్కడ లోకల్ ప్లేసెస్ ఎవరైనా తిరగాలి, ఎవరైనా చూడాలి అంటే కూడా వీళ్ళు ఒక వెహికల్ కూడా ప్రొవైడ్ చేస్తారంట. దాంట్లో వీళ్ళే మనకి మొత్తం తిప్పి చూపిస్తారనమాట. సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ నేను స్క్రీన్ మీద ఇస్తాను, ఎవరికైనా కావాలంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ముస్లిమ్స్కి ఎస్పెషల్లీ హలాల్ కావాలంటే మాత్రం ఇక్కడ హలాల్ ఫుడ్ మాత్రం అవైలబుల్ ఉంటుంది అన్నమాట నాన్ వెజ్లో. మనం ఇంతకుముందు మోతుగూడెం అయితే వెళ్ళాం కదా, ఆ మోతుగూడెంలో మన వాటర్ ఫాల్స్ అవన్నీ తీసుకున్నాం. ఫస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు. అయితే ఇప్పుడు వచ్చినప్పుడు లాస్ట్ టైం ఒక 4-5 డేస్ బ్యాక్ ఒక 1 వీక్ లోపు వర్షాలు బాగా పడడం వల్ల ఏమైందంటే ఇక్కడ వాటర్ మొత్తం ఎక్కువ వాటర్ ఫాల్స్లో బాగా ఓవర్ఫ్లో ఎక్కువైపోయింది అనమాట. సో ఇక్కడ అన్ని వాటర్ ఫాల్స్ క్లోజ్ ఉన్నాయి. మనం వచ్చిన దానికి ఇంకా సరే వచ్చాం కదా, ఏదో ఒకటి షూట్ చేద్దామని చెప్పేసి నేను కొన్ని లొకేషన్స్ కొద్దిగా ఆ వ్యూ పాయింట్స్ అవి ఇవి అయితే చూపెట్టాను అంతే. మారేడుమిల్లి నుంచి రంపచోడవరం, రాజమండ్రి అటువైపు వెళ్ళే దారిలో మనకి ఈ భూపతిపాలెం ప్రాజెక్ట్ కనిపించింది. ఇది ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ప్రాంతంలో సీతపల్లి వాగు పైన ఈ ప్రాజెక్ట్ కట్టారనమాట. ఇది సాగునీరు ప్లస్ మంచినీటి ప్రాజెక్టు కూడా. ఈ ప్రాజెక్టు వల్ల దగ్గర 30 గిరిజన గ్రామాలకు పైగా త్రాగునీరు అందించే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు నిర్మించారనమాట. చూడండి డ్రోన్ వ్యూలో ఎంత మంచిగా కనిపిస్తుందో. మధ్యలో రోడ్డు ఉంది, అటువైపు ఇటువైపు ఫుల్ వాటర్ అనమాట. కొండల మధ్యన ఈ ప్రాజెక్టు ఉంది, చాలా మంచిగా కనిపిస్తుంది. సరే అండి, అయితే మరి నా ఈ మారేడుమిల్లి ఈస్టర్న్ ఘాట్స్ ట్రిప్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను బాగా సపోర్ట్ చేయండి. నేను ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. అంతవరకు బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.